తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆదివారం సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఓవైపు ఫుట్బాల్ ఆటలో గెలిచామన్న ఆనందం, మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ గడుపుతున్న సమయం. కానీ ఆ నవ్వులు ఎంతోసేపు నిలవలేదు. విజిల్ మోగింది. ఆట ముగియడానికి కాదు, వారి ఆయుష్ ముగియడానికి. అప్పటి వరకు చప్పట్లతో మారుమోగిన ఆ మైదానం క్షణాలలో తుపాకీ మోతలతో దద్దరిల్లింది. నెత్తుటి మడుగులో 11 ప్రాణాలు ఆహాకారాలు చేస్తున్న మరో 12 మంది క్షతగాత్రులు. ఇది సినిమా కాదు, మెక్సికోలో జరిగిన మారణ హోమం. ఆట చూడ్డానికి వెళ్ళిన అమాయకులు శవాలుగా మారిన విషాదం. అసలు ఆ ఆదివారం సలమాంకా నగరంలో ఏం జరిగింది? మెక్సికో దేశం మధ్య భాగంలో ఉండేటువంటి గ్వానాజువాటో రాష్ట్రం, అందులో సలమాంకా అనే నగరం. సాధారణంగా ఆదివారాలు అక్కడ చాలా సందడిగా ఉంటాయి. స్థానికంగా జరిగే ఫుట్బాల్ మ్యాచ్లను చూడడానికి పిల్లలు, పెద్దలు, కుటుంబాలు తరలి వస్తాయి. ఈ ఆదివారం కూడా అలాగే వచ్చాయి. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఆట ముగిసింది. ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ప్రేక్షకులు ఇళ్లకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కొన్ని వాహనాలు వేగంగా ఆ గ్రౌండ్ దగ్గరకు వచ్చాయి. అందులో నుంచి దిగిన దుండగుల చేతిలో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఎవరు ఏంటి అని ఆలోచించేలోపే విచక్షణారహితంగా కాల్పులు మొదలయ్యాయి. ఎదురుగా ఉన్నది ఆటగాడా, పసిపిల్లాడా, వృద్ధుడా, మహిళ అని తేడా లేకుండా ఎవరినీ చూడలేదు. వారి లక్ష్యం ఒకటే, మారణ హోమం. కేవలం కొన్ని నిమిషాలలోనే ఆ ఆనందాల మైదానం శవాల దిబ్బగా మారింది. దుండగులు జరిపిన కాల్పులలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది చావు బతుకుల మధ్య ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ హింసాత్మక ఘటన పైన సలమాంకా మేయర్ సీజర్ ప్రిటోయో తీవ్రంగా స్పందించారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల పనేనని ఆయన ఆరోపించారు. మా ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. నేర ముఠాలు అధికారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ గ్వానాజువాటో రాష్ట్రం దేశంలోనే అత్యధిక హత్యలు జరిగేటువంటి ప్రాంతంగా మారింది. ఇక్కడ ఆయిల్ దొంగిలించేటువంటి శాంటా రోసో డి లిమో గ్యాంగ్, జలిస్కో న్యూ జనరేషన్ డ్రగ్ కార్టెల్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈ ఘటన మెక్సికోలో కొనసాగుతున్నటువంటి డ్రగ్ ముఠాకు, హింసకు మరోసారి అద్దం పట్టింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏదేమైనా కూడా అక్కడ సందడిగా మారవలసినటువంటి ఒక ప్రాంతం తీవ్ర విషాదంగా మారింది. ఊహించినటువంటి విధంగా ఎదురైనటువంటి ఈ యొక్క పరిణామంతో అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ పరుగులెత్తినటువంటి దీన స్థితి అక్కడ కనిపించింది. ఏదేమైనా 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 12 మంది ప్రాణాపాయ స్థితిలో ఉండడం అనేది ఇప్పుడు ఒకసారిగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.